ఈ చివరి ర్యాంకింగ్లో ఉందేమో 175 నియోజకవర్గాలు కూడా అదే స్థాయికి పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. శాసనసభగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ రౌడీజం చేస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తూ మీరు చెప్పినా కూడా వినకుండా, మీరు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వినకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మీకు మళ్ళీ దౌర్జన్యం చేస్తాం, మళ్ళీ ఇబ్బంది పెడతాం, వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం అంటల్లా. చట్టపరంగా డిజిటల్ బుక్అవుట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయము అని చెప్పారు. ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఈ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం మూలంగా ఏ రకంగా దిగజారిపోతుందో, ఏ రకంగా వెనకబడిపోతుందో ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో రైతులు కానీ, ఈ రాష్ట్రంలో మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం రౌడీ అవతారం ఎత్తితే, ఆ సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం రౌడీ రాజ్యం ఏళ్తూ ఉంటే ఇదేనా? నిన్న ఎక్కడ చూసాం సెక్రటరీస్ మీటింగ్లో రౌడీజం చేస్తే ఊరుకోను. హోమ్ డిపార్ట్మెంట్ మీద ప్రతి నెల కూడా నేనే మాట్లాడతాను, నేనే రివ్యూ చేసుకుంటారంట. మీరు రివ్యూ తీసుకోవాలా? ఈ అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ, అనంతపురంలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి కానీ, అబ్బాయి చౌదరి మీద ఇంటి మీద దాడి కానీ, అలాగే రోజా గారి మీద కానీ, పేర్ని నాని మీద కానీ, కొడాల నాని మీద కానీ, అలాగే నెల్లూరులో ప్రసన్న కుమార్ ఇంటి మీద కానీ, ఇవన్నీ ఇల్లు తగలబెట్టి ఇల్లు దౌర్జన్యం చేసింది మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, మీ ఆఫీస్ నుంచి డైరెక్షన్ లేకుండా జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా మీరు? అదంతా అబద్ధం. ఈ రకమైన దానికి ఇప్పటికైనా సరే స్వస్తి పలకండి. ముసలి కన్నీరు కారుస్తున్నారు. రెండో రోజు దాడి జరిగినటువంటి రెండో రోజు సెల్ కాన్ఫరెన్స్లో ఇలాంటి పద్ధతులు మంచిగా ఇలాంటి మంత్రులు అరికట్టాలని చెప్పని మీరే గాయం చేశారు, మీరే ఆయింట్మెంట్ రాస్తున్నారు. అంతే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా మీ గురించి? కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పద్ధతులు సరైనటువంటిది కాదు అని చెప్పని, ఇలా సంయమం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని గుంటూరు జిల్లాలో ఏ రోజైనా ఏనాడైనా ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడైనా చరిత్రలో ఉన్నాయా అని చెప్పని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు ధైర్యాన్ని ప్రసాదించాలి అంబటి రాంబాబు గారి కుటుంబానికి. ఖచ్చితంగా రాంబాబు గారు ఏ తప్పు చేయలేదు, బయటికి వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఇలాంటి అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘన, రెడ్ బుక్, అలాగే అప్పులు, ఇలాంటివన్నిటికీ ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్తారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.